ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. 2 శ్రీ రమణాశ్రమ లేఖలు 241 మందే వచ్చింది 12/5/1949. వారం క్రిందట పోస్టులో మాధవి అమ్మ నుండి ఉత్తరం వచ్చింది. భగవాన్ చాలా చిక్కిపోతున్నారని విన్నాను. టమాటో రసం బత్తాయి రసం పుచ్చుకోవాల్సిందని ప్రార్థిస్తున్నాను అని రాసిందట. భగవాన్ ఆ విషయం మాకందరికీ చదివి చెప్తుంటే పుచ్చుకుంటే మంచిదే కదా అన్నారు ఒక భక్తులు. భగవాన్ నవ్వుతూ సరిపోయింది, ఆమె ధనవంతురాలు, ఏమైనా తినవచ్చును, నాకెందుకు, అయినా అవన్నీ తిని ఆమె మాత్రం ఏమంత బలంగా ఉందబ్బా, అస్సో ఉస్సో అనుకుంటూ నేలకు జాండెత్తన ఉంది, తానే తాగరాదు అన్నారు. ఆ సాయంత్రమే బెంగళూరు నుండి ఆయుర్వేద వైద్యులు రామచంద్రరావు గారు వచ్చారు. వారు హాల్లోకి రావడం దూరం నుంచే భగవాన్ చూచి, అదిగో రామచంద్రరావు వస్తున్నాడు, మందులు ఏమైనా తెచ్చాడేమో, వారిని చూస్తే మనిషిని చూచినట్లుండదు, మందులు చూచినట్లే ఉంటుంది అని సమీపస్తులతో చెప్పారు. ఇంతలో ఆ రామచంద్రరావు గారు పెద్దది ఒక నిండు సీసా తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించి నమస్కరించి లేచారో లేదో భగవాన్ వైపు చూచో, అదిగో చెప్పానా మందే వచ్చింది అన్నారు నవ్వుతూ. రామచంద్రరావు గారు చేతులు నలుపుకుంటూ, మందు కాదు భగవాన్, అరిష్టం. భగవాన్ శరీరం చాలా చిక్కి ఉంది, ఇది తాగితే పుష్టి కలిగిస్తుంది, ఉపయోగించాలని ప్రార్థనాపూర్వకంగా మనవి చేశారు. భగవాన్ చిరునవ్వుతో, సరేనండి, ఇది తాగినంత మాత్రాన బలిసేటట్టుంటే ముందు మీరే ఉపయోగించుకోరాదు, బక్కచిక్కి ఎలాగున్నారో, ముందు మీరు తాగి పుష్టిగా ఉండండి, తర్వాత నా సంగతి యోచిద్దామని సెలవిచ్చి మా అందరిని చూచి, అదిగో చూడండి ఎట్లా ఉన్నాడో, తన ఒళ్ళు తాను బాగు చేసుకోవడం చేత కాలేదు, నా ఒళ్ళు బాగు చేస్తాడట, తను తాను బాగు చేసుకుంటే అంతే చాలును అన్నారు చిలోక్తిగా. వారంతటితో మాట్లాడకుండా ఆఫీసులోకి వెళ్ళారు. మరుదినం ఆ అరిష్టమంతా సమీపంలో ఉన్న వారందరికీ ఒక్కొక్క ఔన్సు చొప్పున ఇప్పించి తాము ఒక అంశం తీసుకుంటూ, ఇదిగో ఆ రామచంద్రరావు మన అందరికన్నా సన్నం కనుక మరొక ఔన్స్ ఎక్కువ ఇవ్వండి, మరి కొంచెం బలుస్తాడేమో చూద్దామని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత 4-5 రోజులకే బెంగళూరు నుండి కాంట్రాక్టర్ శటగోపం నాయుడు వస్తూ షర్బత్ సీసాలు కొని తెచ్చి, ఈ వేసంగిలో నిత్యం భగవాన్ ఇది పుచ్చుకుంటే బలంగా ఉంటుంది, ఇవ్వండి అని చెప్పి సమీపవర్తుల ద్వారా సన్నిధికి పంపాడు. అతడు ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండి వేలల ధనం వెచ్చించి ఆశ్రమ కైంకర్యంలో భాగస్థుడిగా ఉంటాడే గాని భగవాన్ దగ్గరికి మాత్రం రాడు. అదేమంటారేమో, ఏం చెప్పేందుకు లేదు, అదొక విధమైన భక్తి. ఆ షర్బత్ సీసాలు చూడగానే భగవాన్ నవ్వుతూ, రామచంద్రరావు వీరు కూడా పలుకొని వచ్చారు కాబోలు, మనకెందుకు ఇవన్నీను, తాను ధనవంతుడు కనుక ఎన్ని సీసాలైనా తాగవచ్చును, వారి గదులను ఉంచుకుని నిత్యం కొంచెం కొంచెం పుచ్చుకోమనండి అన్నారు. ఇవి భగవాన్ కొరకే తెచ్చాడట అన్నారు వారు. సరే అయితే ఒక పని చేద్దాం ఉండనేయండి అని చెప్పి ఆ మధ్యాహ్నం కళాయి పూసిన ఒక గంగాళం నిండా మంచినీళ్ళు పోయించి ఈ షర్బత్ అంతా దానిలో కుమ్మరించి అందరికి ఒక్కొక్క గ్లాసు చొప్పున ఇచ్చి నాకు ఒక గ్లాస్ ఇవ్వండి, ఆ శటగోపానికి మాత్రం మరొక గ్లాసుడు ఎక్కువ ఇవ్వండి, ఎక్కడ దాగి ఏ మూల నక్కాడో కాస్త తేరుకుంటాడు పాపం అని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత ఆ షర్బత్ కూలీ నాయలతో సహా ఆబాల గోపాలానికి వినియోగించబడింది. 1948లో కాన్పూర్ నుండి వచ్చిన కన్నా అనే భక్తుడు భగవాన్ శరీరానికి బలకరమని స్వయంగా తానే తయారు చేసిన ప్రశస్తమైన చవనప్రాశం డబ్బాలో పార్సల్ చేసి పంపాడు. నాకు బలం కలిగించిందైతే అందరికీ బలం కలిగించదా ఏమి అని సెలవిచ్చి ఉదయం ఇడ్లీ ఆహార సమయంలో అందరి ఆకుల్లోనూ వడ్డింపజేసి అందరితో సమానంగా తాము స్వీకరించారే గాని రవ్వంతైనా అధికంగా పుచ్చుకోలేదు భగవాన్. ఎవరికి పనికిరాని పదార్థం అయితే, అంటే సంగటి మొదలైనవి అన్నమాట, అది తమకు అధిక భాగము, అందరికీ పనికి వచ్చే మధుర పదార్థం అయితే తమకు స్వల్ప భాగం స్వీకరిస్తారు భగవాన్. ఇలాంటి సమరస సంపన్నులకు ఇలాంటి సమరస సంపన్నునకు ఎవరీడు, వారికి వారే సరి. 242 వేదాభ్యాసం 16/5/1949. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పాఠశాల విద్యార్థులతో పాటు వేదపారాయణం చేయడం మామూలే కదా. ఈసారి కూడా అట్లాగే చేస్తున్నారు. 2-3 రోజుల కిందట ఒక సాయంత్రం వేదపారాయణ వేళకు విద్యార్థులతో కలిసి గూడుకట్టు పంచితో వచ్చి కూర్చున్నారు. భగవాన్ ఇది కొన్నాళ్ళుగా గమనిస్తూనే ఉన్నారు కానీ ఏమీ అనలేదు. ఆ సాయంత్రం డాక్టర్ని చూచి తమలో తాము నవ్వుకుంటున్నారు. ఏదో విశేషం ఉందని అనుకున్నాను. పారాయణ ముగించి లేవగానే డాక్టర్ని ఉద్దేశించి, ఏమండి, మీరు విశేష పర్వదినాల్లోనైనా గోచిపెట్టి పంచి కడతారా లేదా అన్నారు భగవాన్. ఆ డాక్టర్ జంకుతూ, కడతాను భగవాన్, ఇక్కడ ఏదో ఇలా కట్టాను, రేపటి నుండి అలాగే కట్టుకుంటాను అన్నారు. ఆహా, అది కాదులేండి, ఇక్కడ పారాయణకు వచ్చే శాస్త్రుల వారంతా అలా కడతారు కదూ, అందుకు అడిగాను. మీరు మహారాష్ట్రలో కూడానాయే, గృహస్థులు కదా, అసలు అలవాటు ఉన్నదా లేదా అన్నానంతే అన్నారు భగవాన్. లేదు భగవాన్, రేపటి నుంచి అలాగే కడతాను భగవాన్ అంటూ చేతులు జోడించి మరుదినమే శాస్త్రుల వారి వల్లే గోచిపెట్టి పంచి కట్టుకుని హాజరయ్యారు డాక్టర్. భగవాన్ చూచి తమలో తామే నవ్వుకున్నారు సుమా.
ఎవరు గాని వేదాధ్యయన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ విధంగానే అతి సున్నితంగా మందలించి సవరిస్తూ ఉంటారు భగవాన్. 1938లో శంకరం అనే ఒక మలయాళీ భక్తుడు తమ భాషలో భగవాన్ చరిత్ర రాసి తెచ్చి అచ్చుకు పంపాలని అనుకుంటున్నాం. భగవాన్ చూచి దిద్దవలసింది దిద్ది దయచేయాలని ప్రార్థిస్తూ శ్రీవారికి చేరట. భగవాన్ అది చూస్తూ అక్కడక్కడ రవంత సవరణలు చేసి ఆ సవరణలు అక్కడ ఉన్న వారందరికీ చెబుతూ వచ్చారట. ఆ పుస్తకంలో ఒకచోట అన్ని జాతుల వారును వేదాధ్యయనం చేయవచ్చును అని రాసి ఉండడం భగవాన్ చూచి వేదాధ్యయనం అనేది తుడుపు పెట్టి వేదాభ్యాసం చేయవచ్చును అని దిద్దారట. అంటే అధ్యయనానికి బదులు అభ్యాసం అని రాశారన్నమాట. రామనాథయ్యర్ అప్పుడు హాల్లోనే ఉండడం వల్ల ఇదంతా విన్నారు. కానీ అధ్యయనానికి అభ్యాసానికి వ్యత్యాసం ఉన్నదన్న విషయం వారికి అప్పుడు తెలియదు. అందువల్ల భగవాన్ కూడా అన్ని జాతుల వారు వేదాధ్యయనం చేయడానికి అంగీకరించారని అనుకున్నారు. ఈ సంగతి కుంజుస్వామికి చెబుదామని భగవాన్ భోజనాలకు వెళ్ళగానే బసకు వచ్చారు. ఆ రోజుల్లో కుంజుస్వామి రామనాథయ్యరు పల్లా కొత్తుకుపోయే దారికి పక్కగా ఉన్న రూమ్లో ఉండేవారట. ఉభయులు భోజనం చేసి వసారా తిన్నె మీద కూర్చుని ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటూ ప్రసంగవశంగా, ఇదిగో కుంజుస్వామి, రేపటి నుండి మీరు వేదాధ్యయనం చేయవచ్చును. భగవాన్ తీర్మానం చేశారు ఇవాళ అన్నారట రామనాథయ్యర్. వారు ఆ మాట అంటుండగానే భోజనానంతరం పల్లాకత్తుకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాన్, నేనా తీర్మానం చేసింది, అధ్యయనం చేయవచ్చును అని నేను అనలేదే అన్నారట. వారిద్దరూ ఉలిక్కిపడి లేచారట. రామనాథయ్యర్ చేతులు జోడిస్తూ, భగవా, ఇంతకు ముందే హాల్లో శంకరం రాసిన చరిత్రలో అన్ని జాతుల వారు వేదాధ్యయనం చేయవచ్చునన్నది సరిచూచారు కదా అన్నారట. అవును, చూచాను. అభ్యాసమని దిద్దాను కదా అన్నారట భగవాన్. అధ్యయనానికి అభ్యాసానికి భేదం ఉన్నదా అన్నారట అయ్యర్. లేకేమి, వేదం అంటే జ్ఞానమని అర్థం. అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చునన్నాను. అంటే జ్ఞానాభ్యాసం చేయవచ్చునన్నమాట. అంతేగాని అధ్యయనం చేయవచ్చునని నేను అనలేదే అన్నారట భగవాన్. ఈ అర్థం భగవాన్ ఇప్పుడు వివరంగా సెలవిస్తే తెలిసింది. అధ్యయనం చేయరాదని స్పష్టంగా రాయకుంటే ఈ భావం అందరికీ గోచరించేది అన్నారట అయ్యారు. భగవాన్ చిరునవ్వుతో, ఎలా తెలుసుకున్నా వాళ్ళు అలా తెలుసుకుంటారు, మనకేమి, మనం అందుకు బాధ్యులం మనమా అందుకు బాధ్యులం అని సెలవిచ్చి ఆశ్రమం వైపు వెళ్ళిపోయారట. 243 లౌకిక ధర్మం 17/5/1949. భగవాన్ వేదాధ్యయనాది విషయాలే కాక లౌకిక ధర్మాన్ని గురించి కూడా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నవి. అవేమిటే, చాలా కాలం వస్తూ పోతూ ఉన్న మెజిస్ట్రేటు తిరుపాలిపూరు కృష్ణయ్య స్వామయ్యరు అనే ఒక భక్తుని కుమార్తె రాజమ్మ అనే యువతి తన భర్తకు ఏవో మనస్తాపాలు వచ్చి సంతానం లేనివల్ల 1947లో భగవాన్ సన్నిధిలో ఉండిపోతానని రమణ నగరంలో ఇల్లు వాడుకు తీసుకుని ఒంటరిగా ఉంటూ వచ్చింది. తల్లిదండ్రులకు ఈమె ఒక్కతే సంతానం. వారు వృద్ధులవడం వలనో మరో కారణం వలనో ఇక్కడ ఉండలేకపోయారు. నడి వయసులో ఉన్న కుమార్తెను ఒంటరిగా ఉంచడం ధర్మం కాదని, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రా, అప్పుడప్పుడు వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకుందువు గాని స్థిరంగా మాత్రం అక్కడ ఉండవద్దని హితబోధ చేస్తూ ఆమెకు ఉత్తరాలు రాసేవారు. ఆమె భగవాన్తో ఆ సమాచారం అంతా మనవి చేసి, నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటానని రాస్తానని అనేది. భగవాన్ కొన్నాళ్ళ పాటు విని ఉన్నట్లు ఊరుకున్నారు. కడకొకనాడు, ఇదిగో చూడు, పెద్దవాళ్ళుండి రమ్మని పిలుస్తూ ఉంటే పోను ఉంటానంటావు, నీ ఇష్టం, ఉంటే ఉండిపో, పోతే పో, నాకెందుకు చెప్పడం. మీ తల్లిదండ్రులిద్దరూ చాలా కాలంగా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నవారు. వారు వచ్చి ఇదేం స్వామి అంటే వారికి ఏం చెప్పేది అన్నారు భగవాన్ అనుగ్రహపూరితమైన చూపుతో, చిరాకుతో. బయటికి వెళ్ళింది. భగవాన్ వెంటనే అక్కడున్న రామచంద్రని చూచి, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రా అని తల్లిదండ్రులు హితం చెబుతూ ఉంటే వెనక నాతో చెప్తే నేనేం చేసేది. తానైనా బుద్ధి చెప్పి పంపక స్వామి తన వద్దనే ఉంచుకున్నాడని వాళ్ళు అనుకోరు. వాళ్ళిద్దరూ వృద్ధులు, ఇదొక్కతే బిడ్డ. కట్టుబాట్లు విడిచి ఎవరు ఉండమన్నారు, ఎవరు రమ్మన్నారని సెలవిచ్చారు సుమా. నేను ఇక్కడికి వచ్చిన కొత్త రోజుల్లో అప్పుడప్పుడు ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను వస్తూ పోతూ ఉండేదాన్ని కదా. 1945లో ఒకసారి వదినకు జబ్బు చేస్తే నీవు ఆ వ్యాధి తీవ్రత, పిల్లల భయం, నీవు పడే ఇబ్బంది అన్నీ రాసి నన్ను రమ్మని మాత్రం రాయలేదు. అయితే ఆ జబ్బులోనే వదిన నన్ను చూడాలని కలవరిస్తున్నట్లు రాశావు. ఆ ఉత్తరం భగవాన్కు చదివి వినిపించి రమ్మని రాయలేదు కదా. ఉత్తరం రాసి బదులు వచ్చిన తర్వాత పెడదామని యోచిస్తున్నానని నేనంటే చిరాకుతో, ఏమో నీ ఇష్టం అన్నారు భగవాన్. వెంటనే, లేదు, ఈ రాత్రికి బయలుదేరి వెళతానన్నాను. అది మంచిది అన్నారు భగవాన్. ఇంతలో రాజగోపాలయ్యర్ వచ్చి, నాగమ్మ ఊరికి వెళుతుందంటే అన్నారు భగవాన్తో. అవును, వెళితే వాళ్లకు తృప్తిగా ఉంటుంది, వెళ్ళడమే మంచిది. వ్యాధితో బాధపడుతున్న మనిషి చూడాలని కలవరిస్తుందంటే వెళ్ళవద్దు అని సెలవిచ్చారు భగవాన్. కొంతకాలం కిందట సుందరయ్యర్ భగవాన్ తండ్రి బందుకోటితో చేరిన యువకుడొకడు వివాహం వద్దని తల్లిదండ్రులతో వాదించి తాత్కాలిక వైరాగ్యంతో ఇక్కడికి వచ్చాడట. వస్తే వచ్చాడు, ఉన్నన్నాళ్ళు ఉండి పోనీలే అని చూస్తే మొదట్లోనే ఒక దినం
బ్రాహ్మణేతర పంక్తిన భోజనానికి కూర్చున్నాడట. సర్వాధికారికి అది సరిపడక బ్రాహ్మణ భక్తికి రమ్మంటే వినక భగవాన్ సన్నిధిలో జాతిభేదం ఎందుకు అన్నాడట. భగవాన్ అంటే అన్నీ వదులుకున్నారు కనుక సరిపోయింది, నీకెందుకు అది, మీ తల్లిదండ్రులు వింటే ఏమంటారు అని సర్వాధికారి హితం బోధిస్తే అతడు వెనుక వాదింపసాగాడట. వాదన ముదిరింది. భగవాన్ సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంటే ఆ యువకుడు ఆగలేక శ్రీవారిని సమీపించి భగవాన్ సన్నిధికి వచ్చిన తర్వాత జాతిభేదం పోవద్దా అన్నాడట. ఓహో, నీకు ఇది ఒక్కటే మిగిలింది, అన్నీ పోయాయన్నమాటేనా? అన్నీ పోతే ఇది పోవచ్చునోయ్. పోవచ్చునేమిటి, దానంతట అదే పోతుంది. ఏం అన్ని భేదాలు పోయినవా నీకు అని ప్రశ్నించాడు భగవాన్. ఆ యువకుడు అంతటితో కుక్కిన పేనల్లే పలకుండా బ్రాహ్మణ భక్తి వచ్చి కూర్చున్నాడట. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు వివాహం చేసుకుని సంతానవంతుడై ఉద్యోగం చేస్తూ భగవాన్ దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడు. నేను నాది అనే అహంకార మమకారాలు ఉన్నంత వరకు లౌకిక ధర్మాన్ని పాటించడమే మంచిదని భగవాన్ సెలవిచ్చిన పై మాటలో విస్పష్టమే కదా. 244 సమదర్శిత్వం 22/5/1949. ఈ వైశాఖ శుద్ధ చతుర్థి సోమవారానికి సరైన 2/5/1949 తేదీన శ్రీ మాతుభూతేశ్వర ఆలయంలో మండలాభిషేకం జరిగింది. వైశాఖ బహుళ నవమి శనివారానికి సరైన 21/5/1949 తేదీన మహాపూజ కదా. అప్పటికి ముఖమండపంలో పని చాలా బాగా ముగిసింది. అందువల్ల సర్వాధికారి తన సహచరులతో యోచించి ఈ 2 నాళ్ళు ఇక్కడ ఉండవలసిందని కోరుతూ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే భగవానుని ముఖమండపానికి తీసుకుని వచ్చారట. నేనెందుకో ఆనాడు కొంచెం తొందరగా వెళ్ళాను. గేట్ దాటేసరికి ముఖమండపం వద్ద హడావడిగా ఉంది. ఏమని వసారాలకు వెళ్ళి చూస్తే యోగాసనం మీద ఆసీనులై ఉన్నారు భగవాన్. ముఖం వికసించినట్లు లేదు. అలా ఉన్నారేమా అని అనుకున్నాను. ఎవరిని అడుగుటకు వీల్లేకపోయింది. భగవాన్ సోఫాకు ఎదురుగా సర్వాధికారి నిరంజనానంద స్వాములు, వారి స్నేహితులు, ఆశ్రమ నిర్వాహకులతో ప్రముఖులు నిలిచి ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నిటికీ సరిసరి అంటూ సాక్షి మాత్రంగా ఊరుకున్నారు భగవాన్. ఈ సందర్భం లోపల ప్రవేశించడానికి జంకి వసారాలో నిల్చున్నాను. భగవాన్ కిటికీ సందులో నుండి నేను రావడం, లోపల ప్రవేశించేందుకు జంకడం చూస్తూనే ఉన్నారు. 10 నిమిషాలు అలా గడిచింది. తర్వాత ఆ జట్టంతా వెళ్ళిపోయారు. భగవాన్ సమీపంలో శివానందం మాత్రమే ఉన్నాడు. నూతనులు 2-3 దూరంగా కూర్చొని భగవాన్ ఆ హాలు పై భాగము పక్కనున్న చెక్కడాలు, ఎలక్ట్రిక్ లైట్లు, బల్బులును, ఫ్యానులు అన్నీ పరకాయించి చూస్తున్నారు. ఇక తొందర లేదని లోపల ప్రవేశించి నమస్కరించి లేచానో లేదో భగవాన్ నా వైపు చూచి కరుణాపూరిత స్వరంతో, ఇదిగో చూచారా, నన్ను ఈ 4 గోడల మధ్య బంధించి వేశారు. ఎవరూ దగ్గరకు రాకుండా ఖైదీ చేశారు. ఇక్కడికి ఎవరు వచ్చేందుకు సందు లేదు చూడండి అంటూ రెప్పలల్లార్చి హాలు పైభాగం చూస్తూ ఎక్కడా సందన్న మాటే లేదు. వారు ఎలా రాగలరని సెలవిచ్చి ఎత్తిన ముఖం దింపుకు అలాగే ఉండిపోయారు భగవాన్. నేను ఆ కరుణామూర్తిని చూచి స్తంభించినట్లు కొంచెంసేపు ఆగి అలాగే నిలిచాను. పక్కనున్న శివానందం అందుకుని, ఇక్కడుంటే వాన వచ్చినా ఎండ కాసినా భగవాన్ శరీరానికి బాధ లేకుండా భద్రంగా ఉంటుందని వారి ఆశ అన్నాడు. తదేక దృష్టితో ఉన్న భగవాన్ ఆ మాటకు ఉలిక్కి పడ్డట్టు కదిలి శివానందాన్ని చూస్తూ, సరేనయ్యా, మన సౌఖ్యం కొరకు చూస్తే వారందరికీ కష్టం కాదు. ఉడతలు, కోతులు, నెమళ్ళు, ఆవులు మొదలైన వారెవరూ ఇక్కడికి వచ్చేందుకు వీల్లేదు. వారందరి నోట మట్టి కొట్టినట్లే కదూ, స్వామికి ఇదేదో సౌఖ్యమని అనుకుంటారు, ఏం చేసేది అని సెలవిచ్చారు. అప్పటికే శ్రీవారి కంఠం గద్గదం వహించింది. ఆ సేవకుడు అందుకుని, అవును, అది నిజమే, మనుషులు తప్ప పశుపక్షాదులు స్వతంత్రంగా వచ్చేందుకు లేదు అన్నాడు. భగవాన్ మాట్లాడలేదు. మరి కొంచెం సేపటికల్లా ధనికులైన కొందరు భక్తులు వచ్చి భగవాన్కు ఎదురుగా కూర్చున్నారు. వారు వెనుకనే ఒకరిద్దరు దరిద్రులు వచ్చి లోపల ప్రవేశించుటకు జంకి కిటికీ సందులో నుండి భగవాన్ చూస్తున్నారు. శ్రీవారు అది గమనిస్తూ ఆ సేవకుని ఉద్దేశించి, అదిగోనయ్యా, అటు చూడు, మనుషులు వచ్చేందుకు వీలున్నదన్నావు కదా, వారు మాత్రం అంతా వచ్చేందుకుందా? లైట్లు, ఫ్యాన్లు, కటకటాలు, తలుపులు మొదలైన అట్టహాసంతో ఉన్న ఇంటి వంటి కట్టడాలను ధనవంతులు సహజంగా చూస్తూ ఉంటారు కనుక చెట్టున లోపలికి వస్తారు. నా వంటి దరిద్రులు, అమ్మా, అది గొప్పవారుండే చోటు, మనం పోతే ఏమంటారు అన్న భీతితో అదుగో చూడు, వారి వలన కిటికీ సందులోంచి చూచి చక్కపోతారు. వారికి ఇక్కడ చోటేది, పాపం వారు చూడు అంటూ వారి మాట్లాడక మౌనం వహించారు భగవాన్. సాయంత్రం కాగానే సమాపవర్తులను చూచి వారంతా కోతులు, నెమళ్ళు అక్కడికి వచ్చేవేళ అయిందయ్యా, స్వామి మమ్మల్ని ఏమార్చి ఎక్కడికో పోయినారు అనుకుంటారేమో, పొండయ్యా పొండి, పాపం ఆహారం అయినా ఇచ్చిరండి అని తొందరించి పంపారు భగవాన్. వారు వెళ్ళి ఆహారం ఇచ్చి రాగానే ఏమి అందరికీ ఇచ్చారా అని అడుగుతూ, స్వామి మమ్మల్ని ఇక్కడ వదిలేసి తాను మాత్రం సుఖంగా అక్కడ కూర్చున్నాడు, మమ్మల్ని మర్చిపోయినాడని అనుకుంటున్నారేమో, వారు ఇక్కడికి వచ్చేందుకు వీలు లేదాయే, ఏం చేసేదంటూ గద్గద కంటులైనారు భగవాన్. తమ సన్నిధి పశుపక్షాదులలో ఏవీ రాని వారెవరో అంటారే కానీ అలక్ష్యంగా చూడడం లేనేలేదు. సేవకులు ఎవరైనా వాటిని అనాదరణ చేస్తే సహించక అవే చేష్టలు, పైన కప్పుకున్న తోలును చూస్తారే కానీ లోపలున్న ఆ స్వామిని గమనించరు. తాము గొప్పవారని, వారు కొద్దివారమని వారినేమో తరపు చూస్తారు. మనం వచ్చినట్లే వారు వచ్చారు, మనకు వచ్చినట్లే వారికి వస్తుంది.
మనకున్న హక్కు వారికి మాత్రం ఎందుకు లేదు అందు మందలిస్తుంటారు భగవాన్. అందువల్ల ఆ స్నాన మండపం వలె లైట్లు, ఫ్యానులు, ఇనుప కటకటాలు, తలుపులు, పోలీసులు కాపలా మొదలైన అట్టహాసంతో ఉన్న ఆ హాల్లో తిర్యక్ జాతులకు, దరిద్రులకు తావుండదే అన్న జాలి కలగడంలో ఆశ్చర్యమే ఉన్నది. సమదర్శిత్వం శ్రీవారికి సహజ లక్షణం కదా. 245 లేక భూతదయ 23/5/1949. 1946లో ఒక దినం మధ్యాహ్నం 2ంటికి ఆశ్రమంలో వండిన జంతికలు భక్తులందరికీ పంచిపెట్టి భగవాన్కి ఇచ్చారు. భగవాన్ అవి తిని నీళ్లు తాగి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సోఫా పక్కన ఉన్న కిటికీ వద్ద కొన్ని కోతులు వచ్చాయి. భగవాన్ చూచి, పాపం ఆ జంతికలు వీటికి పెడితే బాగా తింటాయి, తీసుకురండయ్యా అన్నారు సేవకులతో. ఒకరు లేచి వెళ్ళి వంట ఇంటి నుండి తిరిగి వచ్చి, కోతులకు కూడా జంతికల్లా ఎలా వస్తాయని అక్కడ వారన్నారు అన్నారు. ఓహో, మనకెలా వచ్చాయి అన్నారు భగవాన్. ఒక భక్తుడు అందుకని రేషన్ కాలం కదా అన్నాడు. రేషన్ కాలం అయితే ఏమండి, మనకు మాత్రం రేషన్ ఉందా? వాటికి ఎందుకు ఉండదు? కోతలకు కావాలని రేషన్ కార్డు తెస్తే తీరిపోతుంది. మనకంటే అవే ఎక్కువ ఇష్టంగా తింటాయి. వాటికి లేకుంటే మనకు మాత్రం ఎందుకు? అంతా తింటూ ఉంటే ఆ బిడ్డలు ఎలా చూస్తున్నారు చూడండి అన్నారు భగవాన్. అంతటితో వారికి భాగం వచ్చింది. అది మొదలు ముందు వాటి భాగం డబ్బాలో పడ్డ తర్వాతే ఏదైనా గ్రహించేవారు భగవాన్. అంతకు ముందటి వాటి భాగం తీసిన తర్వాతే అందరికీ ఆరగింపు అయ్యేదట. మధ్య పటం మరించిన మార్పిడి భగవాన్ మందలింపుతో మాయమైంది. పూర్వం జయంతి, మహాపూజాది ఉత్సవ సమయాల్లో భగవాన్ కోతుల కోసం కొంత అన్నం విడిగా తీయించి అది ముద్దలు చేసి గంపల నిండా పెట్టుకుని వెళ్ళి పల్లా కొత్తులు కూర్చుని వినోదంగా ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ముద్ద చొప్పున స్వయంగా తామే నోటికి అందించేవారట. షష్ఠిపూర్తి సమయంలో జరిగిన ఈ విందు యొక్క వినోద దృశ్యం ఒకరు ఫోటో తీశారట. అప్పటి శ్రీవారి ముఖ విలాసం ఆ ఫోటోలో చూస్తేనే తెలుస్తుంది. 1946లో ఒక దినం ఉదయాన ఏం జరిగిందనుకున్నావు? ఉడతలు జీడిపప్పు కోసం భగవాన్ సోఫా మీదకి వచ్చాయి. భగవాన్ వద్ద నుండి డబ్బాలో పప్పు అయిపోయింది. వేరుశెనగ పప్పు ఇచ్చారు. అవి తినక మారం చేయడాన్ని ఆరంభించాయి. లేదురా బాబు, ఏం చేసేది అని లాలించి చెప్పారు భగవాన్. కాళ్ళవేళ పడి ఒకటే మారం పెట్టినవి. కృష్ణస్వామితో సామాన్ గదిలో ఏమైనా ఉన్నదేమో అడగండయ్యా అన్నారు భగవాన్. కృష్ణస్వామి వెళ్ళి 10 బద్దలు పట్టుకుని వచ్చాడు. ఏం ఇదేనా ఉన్నది అన్నారు భగవాన్. ఇవాళ పాయసం చేస్తున్నారట, అందులోకి పడునంతే ఉన్నదని ఈ కొంచెం ఇచ్చారు అన్నాడు కృష్ణస్వామి. భగవాన్ చిరాకుతో, సరిసరి, పాయసంలోకి జీడిపప్పు తక్కువైతే రుచి ఉండదు కాబోలు. పాపం వాటికి ఏది సహించక మారం చేస్తున్నావంటే ఇయ్యక పాయసంలో వేస్తారట. పాయసంలో జీడిపప్పు లేకుంటే ఎవరు ఏడుస్తారో. పాపం ఆ బిడ్డలు చూడండి ఎలా అల్లాడిపోతున్నారో అన్నారు. అంతటితో పాయసంలో పడే పప్పు కాస్త ఉడతల పొట్టల్లోకి, హాల్లో డబ్బాలోనూ పడ్డది. ఆ సాయంత్రానికే డాక్టర్ అనంతనారాయణరావు పట్టణం నుండి వస్తూ 2 వీసుల జీడిపప్పు తెచ్చి ఉడతల కొరకు తెచ్చారని చెబుతూ సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చిరునవ్వుతో కృష్ణస్వామిని చూచి, అదిగోనయ్యా చూడు, వాటికి కావాల్సినవి అవే సంపాదించుకున్నవి. మిమ్మల్ని యాచించే పని లేదు. ఇది వాటి సొమ్ము, అంతా జాగ్రత్తగా పెట్టండి. సామాన్ గదిలో మాత్రం ఇవ్వరాదు సుమా, జాగ్రత్త అన్నారు. 1947 జనవరిలో ఒకనాటి ఉదయం 9 గంటలకు ఆవు లక్ష్మి కాళ్ళు, ఒళ్ళు, తోక అంతా బృతమయం చేసుకుని ముక్కు వెంట రక్తంతో సగం తెగిన కట్టుతాడుతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో చొరబడ్డది. నేను హాలు వెలుపల వసరలో ఉన్నాను. ఆమె ఏకాకి భగవాన్ సోఫాకు దగ్గరగా వెళ్ళింది. సేవకులు కొంత చిరాకుతో బుర్రతోనే లోపలికి వచ్చింది అంటున్నారు. రాని రాని, ఎలా వస్తేనేమి, రామ్మా రా అంటూ భగవాన్ ఆమె ఒళ్ళంతా నిమిరి ముఖం సవరించి మెడ నిమురుతూ, ఇదేమి, ఇదంతా రక్తమే అని సేవకులను అడిగారు. ఇప్పుడే కొత్తగా ముక్కుకు తాడు వేశారు అన్నారు ఒకరు అందులో. ఓహో, అదా కారణం, ఇంకేమి, నాతో చెప్పుకోవడానికి వచ్చింది పాపం. దాని బాధ దానిగా మరి. సహించలేక ఒళ్ళు కడుక్కోకుండానే పరిగెత్తుకొచ్చింది. ఏం చేసేది అని జాలి వహించి, ఇడ్లీ ఏదైనా పెట్టండి అన్నారు భగవాన్. అరటిపళ్ళు ఇస్తూ బయటికి పిలుచుకుని వచ్చారు సేవకులు. నేను వంట ఇంట్లో నుండి ఇడ్లీ తెచ్చి పెట్టాను. ఆమె సమాధానపడి స్వస్థానికి వెళ్ళిపోయింది. మేమంతా లోపలికి వచ్చి కూర్చున్న వెనుక భగవాన్ సేవకులు చూచి మందహాసంతో, ఏమయ్యా, మీరంతా వచ్చి మీ బాధలు చెప్పుకోవడం లేదు, అది అంతే, బురదతో వచ్చిందని చిరాకెందుకు? మనకు మాత్రం బాధ ఉన్నప్పుడు బట్ట బాగుందా, జుట్టు బాగుందా అన్న ఆలోచన తోస్తుందా అన్నారు సుమా. నెమళ్ళ మీద శ్రీవారికున్న ఆదరాభిమానాలు చెప్పవలసిన పని లేదు. ఇటువంటి సాధు జంతువులపైన జాలి వహించడమే కాకుండా చిరుతలు, పాములు మొదలైన క్రూర జంతువులకు శ్రీవారి సన్నిధి ఆశ్రయభూతమే అనడం చరిత్ర ప్రసిద్ధమే కాక ప్రత్యక్ష గోచరము అయింది. చిరుత పులి పిల్లలను గురించిన విషయం ప్రథమ భాగంలో రాసే ఉన్నాను. పాముల విషయమై ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, ఈ నెల 4వ తేదీ పాతాళలింగ దేవాలయం తెరవడానికి జరిగే ఉత్సవానికి రాగల జనమంతా ఆశ్రమానికి కూడా వస్తారని, ముఖ్యంగా గవర్నర్ దంపతులు రాగరని, వారంతా వస్తే చోటు చాలదని వారం రోజుల ముందుగానే, అంటే ఏప్రిల్ చివరన్నమాట, జూబ్లీ హాల్లో ఉన్న భగవాన్ సోఫాకు కుడి పక్కనున్న స్థలంలో ఈ పాకను ఆనుకుని పందిరి వేసి వేదపారాయణకు స్త్రీలు కూర్చునేందుకు వసతి చేశాడు కృష్ణస్వామి. కొత్త పందిరాయే, పైగా ఆ పక్కనంతా కూరటం పెట్టి
వట్టివేలు తడికలు కట్టి నీళ్లు చల్లుతూ ఉండడం వల్ల అదంతా చల్లగా ఉంటూ వచ్చింది. ఆ పందిరి వేసిన 4 రోజులకు మధ్యాహ్నం వేళ నేనెందుకో తొందరగా వెళ్ళాను. భగవాన్ అప్పుడే బయటకు వెళ్ళి వచ్చి కూర్చున్నారు. దగ్గర ఎవరూ లేరు. నమస్కరించి ఆ పందిరి కింద కూర్చున్నాను. భగవాన్ సోఫా పక్కనున్న క్రోటన్ సందుగా ఆకుపచ్చ వర్ణం గల ఒక పెద్ద పాము ఒకటి జరజరా కదిలి పందిరికి కూర్చుంది. నాకేమీ జంకు కలగలేదు. ఆ పాము వంక భగవాన్ వంక చూస్తూ ఊరుకున్నాను. భగవాన్ నా భావం గ్రహించి చిరునవ్వుతో, ఇక్కడ చల్లగా ఉందని వచ్చారు వారు అన్నారు. ఎంతసేపు అయిందో అన్నాను. నేను మధ్యాహ్నం భోజనానంతరం బయటికి వెళ్ళి రాగానే వారు వచ్చారు. ఆ పందిరి మీద ఈ క్రోటన్ల మధ్య తిరుగుతూ ఇక్కడే ఉన్నారు అన్నారు భగవాన్. అలాగా అన్నాను. 3 రోజులుగా ఇలాగే వచ్చి 2:30 కాగానే వెళ్ళిపోతున్నారు అన్నారు భగవాన్. వారే పుణ్యాత్మలో భగవాన్ ఏకాంతంగా సేవించే నిమిత్తం ఆ రూపంతో వచ్చి ఉంటారు అన్నాను. నేను ఈ మాట అంటూ ఉండగా కృష్ణస్వామి వచ్చి, ఏమోనమ్మా, నిత్యం వస్తూ ఉన్నది. భగవాన్ తరుము రాదంటారు అన్నాడు. వస్తే మనల్ని ఏం చేస్తారయ్యా అన్నారు భగవాన్. మనల్ని ఏమీ చేయలేదు. 10 మంది వచ్చిపోయే చోట ఉపద్రవం కాదా అన్నాడు కృష్ణస్వామి. 2:30 పోతున్నారుగా అన్నాడు భగవాన్. ఇప్పుడంటే సరే, సండే రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు జనం వస్తారు అన్నాడు కృష్ణస్వామి. సందడి రోజుల్లో. ఓహో, అదా నీవు సందేహం అంటూ ఆ పాము వైపు చూస్తూ నా వైపు చూచారు భగవాన్. నేను అలాగే ఆ పాము వంక భగవాన్ వంక చూస్తూ, వారు భగవాన్ సేవ కొరకే వచ్చి ఉంటారు కానీ ఈ చొక్కాతో వస్తే జనసామాన్యం వల్ల వారికి, వారి వల్ల జనసామాన్యానికి అలజడిగా ఉంటుందేమో అన్నాను. అది సరి అంటూ క్షణమాత్రం అచంచలమైన అనుగ్రహ దృష్టితో ఆమె వైపు చూచారు భగవాన్. అంతవరకు మా మాటలన్నీ వింటూ కదలకు నిలిచిన ఆ పాము శ్రీవారి అనుగ్రహ దృష్టిలో ఏ అంశాన్ని గుర్తించిందో గాని జరజర పందిరి దిగి పూదోట్లో దూరి అదృశ్యమైంది. గడియారం టంగున అరగంట కొట్టింది. భక్తులందరూ వరుసగా వచ్చి ప్రణమిల్లసాగారు. బంధరహిత దృష్టితో భగవాన్ యథాస్థితికి వచ్చారు. అంతే. మరి మా దృష్టికి ఆ పాము గోచరించలేదు సుమా. భగవాన్ సన్నిధి తిర్యక్ జాతులే కాక అబలలకు, దరిద్రులకు సదా ఆశ్రయభూతమేనని తెలియజేసే సంభవాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుగ్గాను కొన్నిటిని మరొక లేఖలో వ్రాస్తాను.